సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు. నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మలాకి 3:10. మన డబ్బును వాడు సందర్భంలో కూడా పై మాదిరినే మనం అవలంబించవలెను. మన డబ్బును దుర్వినియోగం చేయుచున్నామా? నన్నడిగిన వారికెల్లా ఇచ్చుటకు గతించిన దినములలో నా జేబులో ఎప్పుడూ నాణెములుండెడివి. అయితే ఒక దినమున దేవుడు, ఇది నీ డబ్బు కాదు, నాది. నా డబ్బును వాడుటకు నీవెవరవు అని ప్రశ్నించెను. ఆ దినము నుండి దేవుని అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా నేను ఖర్చు పెట్టకూడదని తీర్మానించుకొంటిని. నీ సమయము, డబ్బు దేవునివి. ఈ డబ్బు నాది అని నేనెప్పుడూ తలంచలేదు. ఒక వస్తువును కొనుట ద్వారా ఖర్చు పెట్టుటలో దేవుని ఉద్దేశమును నిశ్చయము చేసుకొనినదే నేను దానిని కొనను. ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు నా వెంట్రుకలు చాలా పెరిగినవి. వాటిని కత్తిరించుటకు డబ్బున్నది, కానీ దేవుడు కత్తిరించుకొనుటకు స్వేచ్ఛనివ్వలేదు. 3 వారములు ప్రభువును ప్రార్థించితిని. వెంట్రుకలు చాలా పెరిగినవి. మినియాపోలిస్కు నేను వెళ్ళినప్పుడు ఒక మంగలి షాపులో వాటిని కత్తిరించుకొనమని ప్రభు చెప్పెను. మంగలి కత్తిరించుచుండగా, బ్రూస్ గారు, మీరు తిరిగి జన్మించున్నారో లేదో చెప్పగలరా అని ప్రశ్నించితిని. లేదు, అయితే తిరిగి జన్మించాలని ఆశ ఉన్నది అని జవాబు చెప్పాను. తాను ముగించిన తర్వాత బైబిల్ విప్పి రక్షణ మార్గమును వివరించితిని. అతడు మోకరించి ప్రభువును అంగీకరించెను. నా యొద్ద డబ్బు తీసుకొనుటకును నిరాకరించెను. ఉచితముగా వెంట్రుకలు కత్తిరించుకొనుటకు ప్రభు సహాయపడెను. మంగళవాణిని ఆయన యొద్దకు నడుపు ఆధిక్యత కూడా అనుగ్రహించెను. మన డబ్బు, సమయమును, శక్తిని గూర్చి లెక్క అప్పగించవలెనని దేవుని వాక్యము చెప్పుచున్నదని నేను నమ్ముచున్నాను.